కాబట్టి ఇక్కడ వ్రాయబడినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనంలో, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడినగా. కాబట్టి మనం ఇక్కడ ధ్యానించడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ వాటన్నిటినీ మనం చూడలేం. కాబట్టి ఇవన్నీ ఎక్కడ దావీదు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడంటే మనం చూస్తాం. 18వ వచనంలో, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేసెను అనేది. కాబట్టి దేవుని సన్నిధిలో కూర్చుండి ఆయన చేసినటువంటి మనవి అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. ఈ వచనంలో మొట్టమొదటిగా మనం చూస్తా ఉన్నది ఏంటంటే, నీ దాసుడనైన, అంటే దావీదు మొదటిగా ఏమయ్యాడు అంటే దేవునికి దాసుడు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందుకే యోహాను కూడా ప్రకటన గ్రంథంలో రాస్తూ యేసుక్రీస్తు దాసుడనైనా అంటాడు. అంటే తాను తగ్గించుకున్నటువంటి విధానం మనం చూస్తాం. కిషోర్ గారు విషయం చెప్పాలంటే 40 సంవత్సరాలు అంటా ఉన్నారు. పర్వాలేదు, 40 సంవత్సరాలు మోషే కూడా కదండి, 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. 40 సంవత్సరాలు ఏం చేశాడు? గొర్రెల్ని కాశాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు ఐగుప్తు నుండి ప్రజల్ని నడిపించాడు కదా. ఆ రీతిగా కిషోర్ గారి విషయంలో కూడా 40 సంవత్సరాలు. ఒక విధంగా ఈరోజు ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పటానికి ఆ 40 సంవత్సరాలే కారణం. మా ఇంటి దగ్గర ఒక బాబు ఉన్నాడు. అతను అనేవాడు, వాళ్ళమ్మ, అరే నాన్న అట్లా చేయకూడదురా, నువ్వు అవి చేయకూడదు అంటది. అంటే వాడు అంటాడు, అమ్మా నేను పెద్దయినాక సాక్ష్యం చెప్పాలంటే మరి నాకేంటి కదా, సాక్ష్యం చెప్పాలంటే ఏదో ఉండాలి కదా, అందుకనంట అవన్నీ కదా. కాబట్టి ఆయన దాసుడు అవ్వక ముందు ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు కిషోర్ గారు. ఒక విధంగా మనం గనక చూస్తే పేతురు పత్రిక ఒక మాట చూడండి. పేతురు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, మొదటి 2 వచనాలు నేను చదువుతాను. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. కాబట్టి ఈ కుటుంబం ఈ రీతిగా ఆశీర్వదించబడిన కుటుంబంగా, నీ దాసుడనైనా నా కుటుంబము అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తా ఉన్నది ఏంటంటే, ఈ కుటుంబం ఈ రీతిగా ఆశీర్వదించబడటానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఎమిలీ గారు, సహోదరి, అంటే కిషోర్ గారి భార్య. తన యొక్క ప్రార్థన ద్వారా తన భర్తను రక్షించుకోగలిగింది. మనం ఇక్కడ చూసాం పేతురు పత్రికలో ఏంటిది అంటే, వాక్యము లేకుండానే రాబట్టవచ్చును కదా అండి. ఈనాడు వాక్యం ఉన్నప్పటికీ కూడా భక్సింగారి సహవాసంలో పురుషులేమో 10 మంది ఉంటారు, స్త్రీలేమో 100 మంది ఉంటారు. కారణం ఏమంటారు? కారణం ఏంటి అంటే, ఈ లేఖనాన్ని అనుసరించి కదండి. కనుక వాక్యము లేకుండానే మన ప్రవర్తన ద్వారా రాబట్టవచ్చు అంటే మనం రాబట్టలేకపోతా ఉన్నాం
రాబట్టగలిగినటువంటి ప్రవర్తన మన జీవితాల్లో ఉండటం లేదు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అక్కడ వ్రాయబడిన మాట ఏంటిదంటే మొదటిగా నీ దాసుడనైనా. కాబట్టి మొదటిగా దావీదు తన గురించి చెప్పుకుంటా ఉన్నటువంటి మాట, తను రాజు అవ్వచ్చు కాక ఏమైనప్పటికీ కూడా నీ దాసుడనైనా అంటా ఉన్నాడు. కాబట్టి తను దేవునికి దాసుడిగా ఉండటానికి తాను ఇష్టపడుతూ వచ్చాడు. ఆ కారణం చేతనే దేవుని సన్నిధిలో కూర్చుండి ఆయన మనవి చేసినటువంటి మాటలు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మొదటిదిగా నీ దాసుడను అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం అక్కడ చూస్తే, అంటే నేను వివరించడానికి ఎక్కువగా ఇష్టపడటం లేదు, కానీ ఆ మాటలు మీకు ఒకసారి గుర్తు చేసి నేను ముగిస్తా. ఎందుకు అంటే సమయం లేదు కాబట్టి. రెండవదిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం, దావీదు అంటా ఉన్నది ఏంటంటే, మొదటిది నీ దాసుడనైన నా కుటుంబం, రెండవదిగా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా. కాబట్టి ఈనాడు వారు డాక్టర్స్ పీజీలు చేశారు, వారి భార్యలు కూడా పీజీలు చేశారు, డాక్టర్సే అయినా సరే వారి జీవితంలో మనం చూసేది ఏంటంటే ఆయన సన్నిధిని మనం చూడగలుగుతా ఉన్నాం. ఆయన సన్నిధి. అందుకే ఏలియా అంటాడు, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను, హౌ డేర్ హీస్. కాబట్టి అటువంటి ధైర్యం మనం కలిగి ఉండాలి. అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఈరోజు నీవు నేను మనం ఇక్కడ ఉన్నామంటే కారణం ఏంటిదంటే దేవుని యొక్క సంకల్పమే, దేవుని యొక్క ఉద్దేశమే. అందుకే మనం ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం, మొదటి అధ్యాయంలో 6వ వచనంలో మనం చూస్తాం, జగత్తు పునాది వేయబడక మునుపే. కాబట్టి జగత్తుకి, ఈ విశ్వానికి పునాది వేయబడక మునుపే క్రీస్తు యేసులో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ కారణం చేత, ఆ ఏర్పాటులో ఉన్న కారణం చేతనే మనము ఈ రీతిగా దేవుని వాక్యానికి లోబడిన వారంగా, దేవుని వాక్యానికి విధేయత చూపించిన వారంగా, ఆయన సన్నిధిని మనం కలిగిన వారంగా ఉంటా ఉన్నాం. ఒకవేళ మనం విధేయత చూపించలేదనుకోండి, మనకి ఒక విషయాన్ని గుర్తు చేస్తా, యోనా అతడు విధేయత చూపించలే. విధేయత చూపించకపోతే దేవుడు ఏం చేశాడు? వదిలేశాడా? వదిలేయకుండా ఏం చేశాడు? మరణపు అంచుల వరకు తీసుకొని వెళ్ళాడు. మరణపు అంచుల వరకు తీసుకొని వెళ్ళి తాను చేయాల్సినటువంటి పని తన ద్వారా జరిపించాడు. దైవజనుడు భక్త్ సింగ్ గారు కూడా అంతే. ఈ అట్ట బాగుంది అని అట్ట వరకు ఉంచుకొని బైబిల్ మొత్తాన్ని కాల్ చేసినటువంటి వ్యక్తి దైవజనుడు భక్త్ సింగ్ గారు. అటువంటి ఆ వ్యక్తి దేవుని కొరకై సమస్తాన్ని విడిచిపెట్టి బొంబాయి, ఈరోజు ముంబై వీధుల్లో జేబులో పావలా ఉంటే ఆ పావలాతో టీ తాగి, రాత్రి తన దగ్గర ఉన్నటువంటి కరపత్రికలు అమ్మితే వచ్చిన పావలాతో టీ తాగి, రాత్రిపూట ఫుట్పాత్ల మీద పేపర్ వేసుకొని పండుకున్నటువంటి వ్యక్తి. అతను ఎవరంటే భారతదేశంలో మొట్టమొదటి అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వ్యక్తి, కోటీశ్వరుడు ఆనాడే. అలాంటి ఆ వ్యక్తి దేవుని సంకల్పాన్ని బట్టి దేవుని సన్నిధిని కలిగి ఉండగలిగాడు. కనుక రెండవదిగా మనం చూస్తా ఉన్నది ఏంటంటే ఆయన సన్నిధిలో ఉండగలగటం అనేటటువంటిది. మూడవదిగా మనం అక్కడ చూస్తా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే, చూడండి, ఆశీర్వదించుము యెహోవా నా ప్రభువా. మూడవదిగా అక్కడ మనం చూస్తా ఉన్నది ఏంటంటే నా ప్రభువా. నా ప్రభు అంటే, ప్రభు అంటే ఆయన అదుపులో ఉండేటటువంటి వారు, ఆయన కంట్రోల్లో ఉండేటటువంటి వారు, ఆయన కంట్రోల్లో. మొదటిగా ఆయన దాసుడు,
రెండవదిగా ఆయన సన్నిధిని ప్రేమించినటువంటి వాడు, మూడవదిగా ఆయననే ప్రభువుగా కలిగినటువంటి వాడు. ఆ తర్వాత మనం అక్కడ చూస్తే నాలుగవదిగా నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. నిత్యము ఆశీర్వాదం. కాబట్టి నాలుగవదిగా దావీదు యొక్క ఆశ ఏంటంటే నిత్యము ఆశీర్వదించబడాలి.